తెలంగాణకు సంబంధించి రెండు వార్తలు ఉన్నాయి. సిఐడి వద్దంటే సిబిఐ, మైనింగ్ అక్రమాలపై ప్రతిపక్షం అడిగితే వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బంధువులను బ్లాక్మెయిల్ చేసేందుకే బీఆర్ఎస్ సభ్యుల సభా సంఘం డిమాండ్ అంటూ రేవంత్ రెడ్డి గారు వాదించారు. సిట్టింగ్ జడ్జితో ఈ అక్రమాలపై విచారణ జరిపితే ఓకే అని హరీష్ రావు గారు అన్నారు. రేవంత్ జమాన్ పాలనలో 19 ప్రధాన స్కాములు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ స్కాముల వివరాలన్నీ స్పీకర్ గారికి అందజేశారు. కేటీఆర్తో రేవంత్ కుమ్మక్కయ్యారని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. తమాషాగా ఉంది. ఈ మూడు పార్టీల ముక్కాలాట రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. సభలో పాడి మంటలంటూ గత బీఆర్ఎస్ సర్కార్ భూ కబ్జాలపై హౌస్ కమిటీ వేయాలన్న కడియం, ఆయన ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకర సైగలు చేశారన్న అధికార పక్షం, కడియంను తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించినట్లు ఆరోపణ, కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని మంత్రులు దళిత ఎమ్మెల్యేల డిమాండ్ అంటూ నిన్నంతా మొత్తం ఇష్యూ అంతా అటు వెళ్ళేటట్టుగా చేశారు. 2 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలు. ఇక ఏపీకి వెళ్తే, ఇదేమి స్వామి సర్కారే రియల్ దందా, 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి, తిరుపతి 1 ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం భూపంజారం, తిరుపతి సమీపంలో ఏకంగా 22 ఎకరాల కేటాయింపు. ఇక మరో వార్తలోకి వెళ్దాం. కీలకమైన అమరావతికి సంబంధించి మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో తీర్మానం చేశారు. 2028 నాటికి అమరావతి పూర్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, అమరావతి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం. తప్పతాగిన వ్యక్తిలా నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు. డైవర్షన్ డ్రామా, రాజధాని ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే సర్కారు పన్నాగం. 2వ విడత పూలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా, పేర్నాని సూటి ప్రశ్న. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు. ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇందాక చూశాం కదా, పయ్యావుల కేశవ్ గారు పాపం చంద్రబాబు గారు బస్సులో పడుకున్నారంటే ఎందుకు పడుకున్నారు ఆయన పేరు నాని గారు వివరించారు. అమరావతి అజేయమని వీళ్ళంతా హెడ్డింగ్లు పెట్టారు ఎల్లో మీడియా. అంగుళమైన కదపలేరు అని కూడా చంద్రబాబు గారు అన్నారట. అమరావతి శాశ్వత రాజధానిగా పవన్ కళ్యాణ్ గారు అన్నారట. అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలట. మరి కౌన్సిల్ పెడితే చెప్పేవాళ్ళు కదా, ఎందుకు కౌన్సిల్ సమావేశం పెట్టలేదు, శాసనమండలి సమావేశం పెట్టి అడిగి ఉండాల్సింది కదా. అసెంబ్లీకి ఇవాళ రాకపోవడం కాదు కదా, మా శాసనసభ సమావేశాల నుంచి రావట్లేదు కదా జగన్ గారు. కానీ ఆ 11 మంది మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు మొదటి నుంచి ఒక స్పష్టమైన విధానంతో ఉన్నారు కదా, కౌన్సిల్కి హాజరవుతున్నారు కదా, అక్కడెందుకు పెట్టలేదు అనే దానికి సమాధానం చెప్తే లోకేష్ గారికి జవాబు దొరుకుతుంది. ఎందుకు వ్యతిరేకమా అనుకూలమా అనేది అక్కడ చెప్పేవారు కదా. అమరావతి భాగవతాలన్నీ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు చెబుతారనే భయంతోటేనా మరి అక్కడ పెట్టలేదు. ఇక అంగుళమైన కలపలేరన్న దాంట్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఒకటి ఉంది. తెలుగువారి ఉనికి చాటిన ఎన్టీఆర్. తెలుగువారి కంటే అంతకుముందు మద్రాసీలు అనేవాళ్ళంట, బ్రిటిష్ వారి పాలనలో తెలుగువారి మనగడ కోల్పోయి మద్రాసీలు అనేవాళ్ళంట. తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కి తెలుగువారికి గుర్తింపు అంట. అయ్యో చంద్రబాబు గారు మీకు తెలుసో లేదో, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రులకి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్పవాడండి. అలాగే ప్రకాశం పంతులు గారు అంతకంటే గొప్పవాడండి. తమిళనాడు మద్రాసులో ఉండి తన గుండె చూపినటువంటి ధీరుడండి ఆయన. వాళ్ళందరూ తెలుగు వారి ఉనికి చాటలేదా? నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యారండి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందే. ఇంకా చాలా దామోదరం సంజయ్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యారండి, కేంద్ర మంత్రులు అయ్యారండి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారండి. కేవలం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు గొప్పవాడని చెప్పుకోండి, ఇంకేదని చెప్పుకోండి. అసలు ఎన్టీ రామారావు గారు రాకముందు తెలుగు వారికి ఉనికి లేదు. పోనీ అదే కరెక్ట్ అనుకుంటే ఎన్టీ రామారావు గారికి ఉనికి లేకుండా చేసేసారు కదా, మరి దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేది కదా. ఎన్టీ రామారావు గారు నెత్తి నోరు మొత్తుకున్నారు కదా మీ గురించి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు రకరకాల మాటలు మాట్లాడింది చూశాం కదా. అలాగే స్పీకర్ గారు, ఆ రోజైనా 11 మంది వస్తారని ఆశించా, తప్పు ఒప్పుకునే ధైర్యం నిజాయితీ వారికి లేవు. అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్య. రైతుల్లో భయం అయితే ఉందట. ఏమిటి, సరిగా రోడ్లు వేయలేదు, అసలు ఏం గందరగోళంగా ఉంది, ఈ పరిస్థితి ఏమిటి అనేది ఒకటి ఉందట. విజయసాయిరెడ్డి గారు, ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా, 2015లో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన రైతులు ఎవరికైనా వారి కేటాయించిన ప్లాట్లో ఇల్లు కట్టుకోగలిగారా?
ఈ ప్రశ్నకి సమాధానం మరి నేను మొన్న అసెంబ్లీలో ఎక్కడ ఎవరు చెప్పినట్లేరు. వారిలో ఏ ఒక్కరైతేనా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఎంత అని మాత్రం నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటూ రైతుల త్యాగాలు వెలకట్టలేనివని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా అని ఆయన ప్రశ్నించి ఇంకా చాలా మాట్లాడారు. టైం సరిపోదు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని ఒప్పుకుంది చంద్రబాబు గారు కాదా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నించారు. అలాగే రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చెత్తపుట్టలో పడేసి తనకు తానుగా సొంత నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజధాని అంశాన్ని జటిలం చేసింది చంద్రబాబు కాదా అని ఇంకొకటి. హైదరాబాద్కు చంద్రబాబు చేసింది ఏం లేదు, 2004 నుంచే ఆయనకు హైదరాబాద్తో కనెక్షన్ తెగిపోయిందని ఇంకొకళ్ళు ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు. ఊరికో మాట, పూటకో వేషం, రోజుకో పార్టీతో జతకట్టడం, ఆ పార్టీ కండువా వేసుకోవటం, తర్వాత మళ్ళీ అదే పార్టీని విమర్శించడం, ఒక నిబద్ధత, కమిట్మెంట్ లేదంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య. ఇక అమరావతికి సంబంధించి సవరణలో ఏమనుందంటే, టు యాడ్ ద వర్డ్స్ and Amaravati includes the capital city area notified under Andhra Pradesh Capital Region Development Authority 2014 Authority Act 2014 అని రాశారు. ఈ సిఆర్డిఏ దానికంటే 3 జిల్లాల పరిధిలో ఉంది. మరి ఇది ఎట్లా ఏమిటి తీర్మానం కరెక్టేనా? శాసనమండలి ఆమోదం లేకుండా ఇది చేయటం దీనివల్ల కేంద్రం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, మళ్ళీ ఏమన్నా కొర్రీలు వస్తుందా అనే డౌట్స్ ఇవన్నీ. 4500 కోట్లకు మున్సిపల్ బాండ్లు అంటే మళ్ళీ మున్సిపాలిటీల కోసం అప్పు. ప్రపంచ దేశాల మౌనం ప్రమాదకరం అంటూ జస్టిస్ ఎన్వి రమణ గారు, మాజీ చీఫ్ జస్టిస్ గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అవకాశవాద రాజకీయాలను కూడా వారు వ్యాఖ్యానించారు. ఆ మాట ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి, ప్రత్యేకించి కూటమి పెద్దలకి చెప్తే బాగుంటుందేమో. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లు అంటూ ఎల్లో మీడియా రాసుకుంది. సంతోషం. రైలెక్కిన గంజాయి అంట, నిఘా పెరగడంతో ట్రెండ్ మార్చిన మత్తుబాబులు అంటూ ఏపీలో గంజాయి ఎలా ప్రవహిస్తుందో ఎల్లో మీడియానే ఒక కథనాన్ని ఇచ్చింది. కడప ఉక్కుకి 1100 ఎకరాలు బదిలీ చేశారట. అలాగే సీఎం ఆదేశించిన కొలిక్కి రాని ఆరోగ్య బీమా అండి. ఏపీలో చంద్రబాబు గారి పాలన అద్భుతమనే ఓ పక్కన చెబుతారు, వాళ్ళ పేపర్లో కూడా అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటివి రాసుకుంటారు. ప్రజాశక్తిలో రాష్ట్రం నెత్తిన మరో పిడుగు. పిఎంయువై ఇళ్లకు యూనిట్ కాస్ట్ను పెంచి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదే వేశారట. సో మరి అసలు వీళ్ళు కట్టేది ఇళ్ళు లేవనుకుంటే మళ్ళీ ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చు కూడా పెడితే ఇంకా అసలు శాంతం ఇదవుతుంది. ఆవిర్భావ సభలో అంతులేని అబద్ధాలు. దీంట్లో ఆయన ఏం చెప్తారంటే 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారట, 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలను తయారు చేశారట. సో అయితే ఈ విషయాలతోకి పెద్దగా వెళ్లకుండా కార్యకర్త అధినేత అన్నారంటూ ఎల్లో మీడియా రాసుకుంది. పొగచూరుతున్న ఆశ్రమాలు, సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక కట్టెల పొయ్యిలపై జరుగుతున్నాయట. పనిచేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజాప్రతినిధులకు అవకాశమని నిన్న ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు గారు అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న కార్యకర్తలు కాలు రగరేసేలా పాలన అందిస్తున్నామని కూడా చెప్పారట.